హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఎప్పుడు వంకాయతో చేసిన వాంగీబాతే చేస్తున్నారా? ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి. వంకాయతో చేసే ఈ రైస్ మాత్రం ఒక్కసారి తిన్నారంటే వాంగీబాత్ని కూడా మర్చిపోతారనమాట. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీరు రైస్‌కి తీసుకున్నంత వరకు నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 చిన్న సైజు వంకాయలు తీసుకున్నాననమాట. ఇక్కడ తెల్ల వంకాయలైనా వాడొచ్చు లేదా నల్ల వంకాయలైనా వాడొచ్చనమాట. ఏదైనా కానీ వంకాయల్ని ఈ విధంగా ఆయిల్‌లో వేసుకొని కొంచెం ఉప్పు వాటర్‌లో వేసి ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుందనమాట. దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వంకాయలు చక్కగా మగ్గబెట్టుకోండి. ఎక్కువగా రైస్‌లోకి మాత్రం గుత్తి వంకాయలే తీసుకోండి. నార్మల్ వంకాయలు చెదిరిపోతాయన్నమాట. బాగా ఫ్రై అవ్వవు. రైస్‌లో కూడా కనిపించవన్నమాట. గుత్తి వంకాయ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. వంకాయలు ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్‌లోకి మసాలా అయితే వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక 4, 5 వెల్లుల్లి పొట్టు తీసేసి రెబ్బలు వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు డ్రై రోస్టెడ్ పల్లీలు అలాగే ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. మనం రైస్‌లో మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 1½ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే మసాలాని ప్రిపేర్ చేసేసుకొని ఈ మసాలా అనేది పక్కన పెట్టేసుకొని వంకాయలు కూడా ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన వంకాయల్ని ప్లేట్‌లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కొంచెం ఇవి దోరగా వేయించుకోండి. మరీ మాడిపోయేలాగా కాకుండా మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలలోనే ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక కప్ రైస్‌కి సరిపోతాయి ఈ క్వాంటిటీస్ అనేది. రైస్ పెంచుకున్నప్పుడు ఇవి వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి సరిపోతుందనమాట. దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అవుతే రైస్‌కి అంత టేస్ట్ వస్తుందనమాట. ఎక్కువగా ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది. మెత్తపడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇవంతా కూడా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా. ఒక కప్ రైస్‌కి సరిపోతుందనమాట. రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు పౌడర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకొని లేదంటే టేస్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం స్పైస్‌గా వేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మసాలా అంతా కూడా కలుపుకోవాలనమాట. బాగా వంకాయలకి ఈ విధంగా మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న రైస్‌ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్ అంతా కూడా చక్కగా ఈ మసాలా వంకాయతో మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. నేను రుచికి ఎక్స్ట్రాగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా వరకే ఉంటుంది. రైస్‌కి అంతగా పట్టదని. సో రైస్‌కి కూడా సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రైస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది. నిజంగా ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ రైస్ రెసిపీ అప్పటికప్పుడు తినటానికే కాకుండా లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బాగుంటుంది. వంకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందనమాట. ఈ రెసిపీ మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేసేసి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.